హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఓరియో ఐస్ క్రీమ్ తయారు చేసుకోబోతున్నామండి. సింపుల్గా జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో టేస్ట్ అయితే అచ్చం మనం మార్కెట్లో కొన్న ఓరియో ఐస్ క్రీమ్ లాగే ఉంది. మన అందరికీ తెలుసు ఓరియో ఐస్ క్రీమ్ అనగానే బయట మార్కెట్లో చాలా కాస్ట్లీగా ఉంటుంది. అదే మనం ఇంట్లో అయితే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం ఇవి వచ్చేసి నేను ఒక 3 10 రూపీస్ ఓరియో బిస్కెట్స్ ప్యాకెట్స్ తీసుకుంటున్నానండి. వీటిని క్రష్ చేసుకోండి. అలాగే 3 క్రష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అమూల్ విప్పింగ్ క్రీమ్ అండి, ఇది సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి. ఒక ప్యాకెట్ విప్పింగ్ క్రీమ్ వేసుకొని ఇది వచ్చేసి 6 నుంచి 7 నిమిషాల పాటు ఆగకుండా కలుపుతూనే ఉండండి. 1కి 3 కావాలి మనం వేసుకున్న విప్పింగ్ క్రీమ్ ఏదైతే ఉందో. ఇలా అయిన తర్వాత చూసారు కదండి, 1కి 3 అయింది. ఇప్పుడు దీంట్లో 1 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను నేను. మధ్యలో టేస్ట్ చూసుకొని టేస్ట్కి తగ్గట్టుగా మరీ స్వీట్నెస్ అవ్వకుండా చూసుకొని వేసుకోండి. ఇలా కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు చక్కగా కలిపేసుకొని కండెన్స్డ్ మిల్క్ కూడా ఇప్పుడు దీంట్లో మనం క్రష్ చేసి పెట్టుకున్న ఓరియో బిస్కెట్ ప్యాకెట్లు కూడా వేసుకోండి. చూసారు కదా, బిస్కెట్స్ అనేవి ఇలా క్రష్ అవ్వాలి. ఇప్పుడు ఓరియో బిస్కెట్స్ ప్యాకెట్ విప్పింగ్ క్రీము కలిసేలా 1 నిమిషం పాటు కలిపేసుకోండి. విప్పింగ్ క్రీము అలాగే బిస్కెట్స్ చక్కగా ఇలా కలిసిపోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఐస్ క్రీమ్ మౌల్డ్స్ తీసుకుందామండి. చూసారు కదా, ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్లలో మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసుకొని దీంట్లో మనం ఐస్ క్రీమ్ బ్యాటర్ని వేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్డ్స్ కనుక లేకపోతే ఒక డబ్బాలోనైనా పెట్టేసుకొని ఓవర్ నైట్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటిల్లో ఐస్ క్రీమ్ బ్యాటర్ వేసుకున్న తర్వాత 1-2 సార్లు ట్యాప్ చేసేసుకొని ఒక ఓవర్ నైట్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అండి. చూసారు కదా, మనం చేసిన బ్యాటర్కి ఇన్ని ఐస్ క్రీమ్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చాను. ఇప్పుడు వీటిని మనం ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో నుంచి బయటకు తీద్దాం. ఇవి రావడం కూడా ఈజీగా వస్తున్నాయి. చూసారు కదండి ఎంత చక్కగా వచ్చాయో. ఇలా పిల్లలకు చేసి పెట్టి ఇవ్వండి, ఈజీగా ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంతో సింపుల్గా ఓరియో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో. టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.